ఎస్కే టీవీ న్యూస్ కు స్వాగతం. మా స్థలం ముందు చికెన్ షాపు పెట్టి బెదిరిస్తున్నారు. షాపు తీయమంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తా అంటున్న కానిస్టేబుల్. మా స్థలం ముందు చికెన్ షాపు పెట్టి తీయమంటే తీయను. ఆ షాపు నాదే. ఎవరికి చెప్తావో చెప్పుకో. నేను కానిస్టేబుల్ అని నా జోలికి వస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తా అని బెదిరిస్తున్నారని టీడీపీ మహిళా నేత పద్మావతి శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మద్దరుపాడు. జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 6513 లో 66 అంకణముల ప్లాట్ను 2020-2021 సంవత్సరాలలో మా కుమారుడు సింగంశెట్టి లీల వెంకట శ్రీహర్ష పేరుతో 36 అంకణాలు, మా కోడలు శోభనాల సాయి సుష్మిత పేరుతో 30 అంకణాలు కొనుగోలు చేశామని తెలిపారు. అయితే మా పట్టా భూమి అయిన 30 అంకణాల ఖాళీ స్థలంలో మాకు తెలియకుండా బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందినవారు ఒక రూమును నిర్మించారని తెలిపారు. అయితే 6513 ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిలో కట్టాల్సిన బీఎస్ఎన్ఎల్ భవనమును పొరపాటున మా పట్టా భూమిలో కట్టారని, దాన్ని తొలగించాలని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్కు ఆర్టీఏ ద్వారా కూడా లెటర్ పెట్టామని తెలిపారు. అలానే మా స్థలంకు మున్సిపాలిటీలో ఖాళీ స్థలం పన్ను కూడా చెల్లించి ఉన్నామని తెలిపారు. అయితే మా స్థలం ముందు కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రాజేందర్ అనే కానిస్టేబుల్ వారి తల్లిదండ్రులకు చికెన్ షాపును పెట్టించి ఉన్నారని, దాని తొలగించమని కోరితే దౌర్జన్యానికి దిగుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. అలానే కోళ్ల వ్యర్థాలను సైతం మా స్థలంలోనే వేసి కంపు కొట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నేను ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారని, వారు విచారించి న్యాయం చేయాలని కోరారు. మా స్థలం ముందు పెట్టిన చికెన్ షాప్తో పాటు బీఎస్ఎన్ఎల్ భవనను కూడా తొలగించాలని ఆమె అధికారులకు విన్నవించారు. నాపై బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుల్ రాజేందర్ పై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమె కోడలు శోభనాల సాయి సుస్మిత పాల్గొన్నారు. ప్రతి ఒక్క అధికారికి, తహసీల్దార్ గారికి, ఆర్టీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, బిఎస్ఎన్ఎల్ జిఎం గారికి అందరికీ అర్జీ పెట్టున్నాం. మా షాపు ముందు, మా స్థలం ముందు ఆ షాపు తీయించమని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేశాం. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పాం. ఇదిగో ట్యాక్స్ కూడా కట్టము. మేము పెద్ద మనుషుల ద్వారా అడిగించినా, మేము అడిగినా షాపు తీసేయమని ఎప్పుడు అడిగినా కూడా ఆ కానిస్టేబుల్, నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను, నేను పోలీసుని, నన్ను బెదిరించేది ఏంటి, నీ మీద కేసులు పెడతానని వాళ్ళ నాన్న బెదిరిస్తున్నాడు, అతను బెదిరిస్తున్నాడు. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లా. అందుకే అధికారులను సహాయంగా కోరుకుంటున్నాం.